ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ నీళ్ళు లేవు. ఏమైంది? తప్పుకోండి. ఇదిగో అమ్మా, నెల తప్పినప్పుడు కళ్ళు తిరగడం, మైకం, వాంతులు ఇవన్నీ మామూలేనమ్మా. ఈ మాత్రం దానికే కంగారు పడక్కర్లేదు. లేమా, లేమా. అయ్యో భయపడకమ్మా. ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని నోటికి సహించేటట్టు పుల్లటి ఏదైనా తినమ్మా. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఒక్కదానివే వచ్చావు, మీ ఆయన రాలేదా? ఇక్కడేం చేస్తావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? ప్రెగ్నెంటా? లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు, కానీ నువ్వు ఎంత స్పీడ్ గా ఉంటావు నేను అనుకోలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవడూ లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? మరి ఇదెలా వచ్చింది? దీనికి కారణం నువ్వే. ఏంటి? నేనా? ఏంద్రా మీరు అనేది? ఈ నాటు బాంబుల నర్సారెడ్డి గురించి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. ఇది అసలు ఆసుపత్రి ఏంట్రా? ఈ ఆసుపత్రి ఎలా నడుస్తుందో చూస్తా. మైథిలి ఏడవకమ్మా. మా అమ్మాయి పెళ్ళైన ఇన్నేళ్లకు నీళ్లు వచ్చుకుంది కదా అని అందరినీ పిలిచి మేకపోతుని తెచ్చి మా కులదైవం పోలేరమ్మ తల్లికి బలిచ్చి పూజలు చేయించి వచ్చాను రా. మీరందరూ కలిసి నా కూతురు గర్భవతి కాదంటారా? నాటకాలు ఆడుతున్నారా? నువ్వెవడిరా మధ్యలో? నీకేం కావాలి? ఏం లేదు, ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. మీ అమ్మాయి మైథిలి నిజంగానే గర్భవతి. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఇలా చూడండి, మీ అమ్మాయి పేరు మైథిలే, అదిగో అక్కడ నుంచుందే ఆవిడ పేరు కూడా మైథిలే. రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. ఇదిగో పట్టుకోండి. అట్ట అయితే నా కూతురు కడుపుతో ఉన్నట్టుగా? మీ అమ్మాయి కడుపుతోనే ఉంది. ఆహా ఆహా, మంచి మాట చెప్పావు. నీ నోట్లో చక్కెర పోయారయ్యా. ముందు మీరు వెళ్ళి చొక్కా వేసుకోండి. చొక్కానా? మనకి అలవాటేలేదే. రిపోర్ట్ ని మార్చి ఇచ్చేశారు. సో నువ్వేం ప్రెగ్నెంట్ కాదు. పట్టుకో. ఊరికి చిందు లేకుండా ఆలోచించడం నేర్చుకో. తీసుకెళ్ళు.